అతి త్వరలో జరగబోతున్నాయి. ఈ నెలాఖరు లేదా ఫిబ్రవరి మొదటి వారంలో నోటిఫికేషన్ వస్తుందని అనేక రకాల కథనాలు అటు పత్రికల్లో టీవీల్లో వస్తూ ఉన్నాయి. కాబట్టి ఎన్నికలు వచ్చే వేళ ప్రజలందరికీ ఒక విజ్ఞాపన చేయాలనే ప్రత్యేకంగా ఈ యొక్క విలేకరుల సమావేశం పెట్టడం జరిగింది. మీ ద్వారా ప్రజలందరినీ నేను కోరేది ఒకటే, దాదాపుగా 5 ఏళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరు చూశారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు చూశారు. ఈనాడు ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉందంటే, సగటు ప్రజలు మాట్లాడే భాష ఏమిటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎలా ఉందంటే, ఒక్క మాటలో చెప్పాలంటే ఈ చేత్తో 10 రూపాయలు ఇచ్చి ఈ చేత్తో 100 రూపాయలు లాక్కునే ప్రభుత్వంగా ప్రజలు భావిస్తూ ఉన్నారు. నిరంతరం ప్రజల్లో తిరుగుతున్నప్పుడు నేను గాని, నా కుటుంబ సభ్యులు గాని, క్లస్టర్ ఇన్ఛార్జీలు గాని, డివిజన్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, ప్రచారకర్తలు నిరంతరం రూరల్ నియోజకవర్గంలో తిరుగుతున్నప్పుడు గాని, ఇతరత్రా పనుల మీద ఇతర జిల్లాలకు వెళ్లినప్పుడు గాని, ప్రైవేట్ కార్యక్రమాల్లో 10 మందిని కలిసినప్పుడు గాని, ముఖ్యంగా సామాన్య కుటుంబాలు, పేద కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు, యువత అందరూ చెప్పే మాట ఒకే ఒక్క మాట, కుడి చేత్తో 10 రూపాయలు ఇచ్చి ఎడమ చేత్తో 100 రూపాయలు లాక్కునే ప్రభుత్వం. ఏమిటి దీనికి కారణం అంటే, ప్రజలందరి నోట్లోంచి వచ్చే మాట, కూరగాయల ధరలు పెరిగాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి, కరెంటు ఛార్జీలు అయితే మామూలుగా కరెంటు తీగలు పట్టుకుంటే షాక్ కొడతాయి. ఆంధ్ర రాష్ట్రంలో కరెంటు షాక్ కొట్టాలంటే తీగలు పట్టుకోబడలేదు. నెల నెల జగనన్న మనకిచ్చే కరెంటు బిల్లులు పట్టుకుంటే చేతులు షాకు, గుండె దడ అనే పరిస్థితి. 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఇసుక ధర తీవ్రంగా పెరిగిపోయింది. భవన నిర్మాణాలు గాని, లేదా ఒక రోడ్డు, ఒక కాలువో, లేదా ఒక చిన్న ఇల్లు, ఒక గోడో ఏదైనా కట్టుకోవాలంటే ఇసుక కావాలంటే కళ్ల ముందు ఇసుక కనిపిస్తున్నా కూడా 6,000, 6,500, 7,000 ఆనాడు తెలుగుదేశం హయాంలో ఉచితంగా ఇసుక ఇచ్చిన పరిస్థితి. అన్నిటికీ మించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ లో వ్యాపారాలు చేసుకునేదానికి రుణాలు మంజూరు చేసేవాళ్లు. ఈనాడు ఆ యొక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ లో ఎలాంటి రుణాలు వ్యాపారాలకి మంజూరు కాని పరిస్థితిని కూడా ప్రజలు మొత్తం కూడా గుర్తుకు తెస్తూ ఉన్నారు. ఆటో కార్మికులైతే ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే, మా ప్రాంతంలో 100 ఆటోలు ఉంటే 10 ఆటోలకి ఆ యొక్క ఆటో మిత్ర సంవత్సరానికి 10,000 వస్తుంది. కానీ 100 ఆటోలకి ఆ సంవత్సరం దాటే లోపల ఒక్కొక్క ఆటోకి 12,000, 13,000 పెనాల్టీలు వేసే పరిస్థితి. అంటే ఈ చేత్తో 1,00,000 ఇచ్చి ఈ చేత్తో 12 లక్షలు లాక్కునే పరిస్థితి అని చెప్పని. అన్నిటికీ మించి అన్నా క్యాంటీన్, నిన్న 4 ప్రాంతాల్లో ఆత్మీయ సమావేశాలు జరిగితే ప్రజలను కలిసేదానికి వెళితే వాళ్ళ నోట్లోంచి వచ్చిన మాట, అయ్యా పేదవాడి ఆకలిని తీర్చే అన్నా క్యాంటీన్లు మూసివేయటం ఎంతవరకు సమంజసం? రేపు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారు, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన అధికారంలోకి వస్తుంది, మేము సిద్ధంగా ఉన్నాం ఓటేసేదానికి. అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్లు ప్రారంభించమని ప్రజల్లో వచ్చిన కోరిక. నిన్న సాయంత్రం ఒక మహిళ అడిగింది ఆత్మీయ సమావేశంలో, పక్కనుండే తమిళనాడు రాష్ట్రంలో జయలలిత అమ్మ క్యాంటీన్ పెడితే స్టాలిన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జయలలిత గారు పెట్టారు కదా అని ఏమాత్రం భేషజాలకు పోకుండా, అమ్మ క్యాంటీన్ అనేది పేదవాడి ఆకలిని తీర్చే క్యాంటీన్ ఖచ్చితంగా ఉండాలని అమ్మ పేరుతోనే, అమ్మ క్యాంటీన్ పేరుతోనే ఆ యొక్క నిర్వహిస్తూ ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో అన్న ఎన్టీఆర్ పేరుతో క్యాంటీన్లు పెట్టారు. ఒకవేళ ఆ పేరు జగన్ గారికి ఇష్టం లేకుంటే జగనన్న క్యాంటీన్ పెట్టి నడిపొండొచ్చు కదా. అలా కాకుండా ఈ యొక్క అన్నా క్యాంటీన్ మూసివేసి పేదవాడి కడుపు కొట్టడం ఎంతవరకు సమంజసమైన పరిస్థితి. అంతేకాదు రంజాన్ తోఫా గాని, క్రిస్మస్ కానుక గాని, సంక్రాంతి కానుక గాని వచ్చే పరిస్థితి లేదు. ఆర్టీసీ ఛార్జీలు ఎన్ని రెట్లు పెరిగాయో తెలియదేం కాదు. అదేవిధంగా భూములు అమ్మాలన్నా కొనాలన్నా కూడా రిజిస్ట్రేషన్ ఛార్జీలు 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఏ మూలకెళ్లినా ఎక్కడికెళ్లినా ప్రతి ఒక్కరి నోట్లోంచి వచ్చే మాట అధిక ధరలు, అధిక పన్నులు. నిన్న ఒక యువకుడు అడిగాడు, ఏమని అడిగాడంటే, సార్ మేము కార్పొరేషన్ కి పన్నులు కడుతూ ఉన్నాం కదా, కార్పొరేషన్ పన్నులు కట్టేది
రోడ్లు కాలువలు వేయమని చెత్తెత్తమని, మరి చెత్త పేరుతో చెత్త పన్నేసిన ప్రభుత్వాన్ని భారతదేశంలో మేము ఎక్కడా చూడలేదు. ఒక ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే, జగన్ గారి ప్రభుత్వమే చెత్త మీద పన్నేసినటువంటి పరిస్థితి. ఇక ఉద్యోగస్తులైతే ఒకరు కాదు, ఇద్దరు కాదు, పారిశుధ్య కార్మికులు గాని, అంగన్వాడీ కార్యకర్తలు గాని, అదేవిధంగా మామూలు ఉద్యోగస్తులు గాని ప్రతి ఒక్కరిలో కూడా ఒక తీవ్ర అసహనం. అంతేకాకుండా ఈరోజు అంగన్వాడీలు గాని, పారిశుధ్య కార్మికులు గాని మొత్తం ఈదుల్లోకి వచ్చే పోరాటం చేస్తుంటే మానవతావాదంతో వాళ్ళను కూర్చోబెట్టి చర్చలు జరిపి వాళ్ళ సమస్యల పరిష్కారం చేయకుండా, ఏదైతే సమగ్ర సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు కానీ ఇవన్నీ కూడా వాళ్ళు కొత్తగడిగే కోరికలు కాదు. ఎన్నికలకు ముందు జగన్ గారు వారిని ఏదైతే హామీలు ఇచ్చారో, జగన్ గారిని వాళ్ళు అడిగారో, వాళ్ళు జగన్ గారు బహిరంగంగా హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ నెరవేర్చయ్యా, నీ పదవి కాలం కూడా పూర్తవుతుందని వీధుల్లోకి వచ్చే పోరాటం చేస్తుంటే అంగన్వాడీ కార్యకర్తల పట్ల, ఆశా వర్కర్ల పట్ల, పారిశుధ్య కార్మికుల పట్ల, ఉద్యోగస్తుల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగన్ గారి ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందో చాలా స్పష్టంగా అందరికీ అర్థమయ్యే పరిస్థితి. ఈ పరిస్థితుల్లో, ఇంత దారుణ పరిస్థితుల్లో యువత అడిగే మాట ఏమిటంటే, ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారు సార్? ఉద్యోగాలంటే వాలంటీర్ ఉద్యోగాలు కాదు సార్. బాగా చదువుకుని డిగ్రీలు, పోస్ట్ గ్రాడ్యుయేషన్లు, బీటెక్లు, ఎంటెక్లు చేసి 5,000 రూపాయలకి వాలంటీర్లు గుడ్డి చాకరీ చేస్తున్నారు సార్. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేయటం లేదు. ప్రైవేట్ ఫ్యాక్టరీల ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయంగా ప్రభుత్వాలు సహకరించలేకపోవడంతో అయ్యా ఆంధ్రాకు దండం అని చెప్పని ఉండే ఫ్యాక్టరీలు మూసేసి తెలంగాణకి, తమిళనాడుకి, కర్ణాటకకి వెళ్లిపోయే పరిస్థితి. ఈ పరిస్థితుల్లో వారందరి కోరిక కూడా మళ్లీ ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగాలు రావాలంటే, ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ కావాలంటే, ప్రైవేట్ ఫ్యాక్టరీలు మొత్తం కూడా తెరవాలంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలా, తెలుగుదేశం జనసేన అధికారం రావాలని కోరుకుంటున్నారు. నేను చెప్తే వినేదానికి కొంతమందికి ఆశ్చర్యకరంగా ఉండొచ్చు. ఈ మధ్య ఒక 6-7 మంది వాలంటీర్లు వచ్చి నన్ను కలిశారు.